హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. ఈరోజు వీడియోలో నేను మీకు టెంపుల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది అవుట్ సైడ్ వ్లాగ్. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. సో వెళ్ళే దారిలో అయితే మంచి వ్యూ అయితే ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. సో నేచర్ లవర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ కోసం, అందులో నేను ఒకదాన్ని. ఇలా నాకు వెళ్ళేటప్పుడు తీయడం అయితే చాలా ఇష్టం. సన్సెట్ అవుతుంది అయితే సూపర్ ఉంది. ఇక్కడ న్యాచురల్గా మనం చూస్తే అయితే చాలా బాగా అనిపించింది నాకు అయితే. అదే వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను, నేను చూసింది కూడా. సో ఈ ఫేమస్ టెంపుల్, మనం ఏ టెంపుల్ అంటే నేను మానసదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది గుండ్లపల్లి రూట్ నుంచి వెళ్ళే రూట్లో అలా మధ్య మధ్యలో బాగా కనిపించినవి అన్నీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇలాంటి టెంపుల్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. అమ్మవారిని మనం ఏం కోరిన కోరికలు అయితే తప్పకుండా నెరవేర్చే తల్లి మానసాదేవి టెంపుల్. సో నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనల్గా ట్యూస్డే రోజు వెళ్ళాం, అది కూడా ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. ఎన్నిటికి అంటే 4:30 అలా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది మానసాదేవి టెంపుల్. సో చాలా రోజుల తర్వాత అనుకొని ఇంకా ఫైనల్గా ఒక రోజు దర్శనం అయితే చాలా ఫ్రీగా దర్శనం అయింది ట్యూస్డే రోజు అయితే. సో టెంపుల్ అయితే ఇది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో, నిజంగా చాలా బాగుంది. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇది టెంపుల్ లోపటి నుంచి. ఈ మానసాదేవి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అందరి భక్తుల కోరికలను నెరవేరుస్తుంది. ఇలా ముడుపు కట్టి మనం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మనం దేవతని ఏదైతే కోరుకుంటామో దేవి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది. ఇలా నేను కూడా ఒక ముడుపు అయితే కట్టాను. ఇక్కడ పంతులు గారు అయితే చెప్పారు, పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ వేసి పోక వక్క వేసి ఇలా 2 ముళ్ళు వేసిన తర్వాత అమ్మవారికి 21 సారి భక్తి శ్రద్ధలతో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ, సో మన కోరిక ఏదైతే ఉందో అలా మనం మొక్కుకోవాలి. ఇక్కడ అమ్మవారిని 21 సారి ఓం శ్రీ మానసాదేవ్యో నమః అని అనుకుంటూ 21 సారి అనుకున్న తర్వాత మళ్ళీ మనం ముడుపు అనేది కట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే పంతులు ఆ రోజు చాలా ఫ్రీగా ఉన్నారు. మాకైతే పంతులే వచ్చి చెప్పారు ఇలా చేయాలని చెప్పి. సో మనకు ఈ ముడుపు అయితే 100 రూపీస్ ఉంటుంది. టెంపుల్లోనే ఇస్తారు, మనం ఇంటికా నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే దొరుకుతుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలామంది కోరికలు నెరవేరుస్తుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా కలిగేలాగా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ముడుపు కట్టాలని చెప్పి. సో ఇక్కడ 1 వీక్కి ఈ ముడుపులన్నీ చేయించేస్తారు. 1 వీక్లో చూడండి ఎన్ని ముడుపులు కట్టారో. సో అమ్మవారు భక్తులకు అయితే, అమ్మవారి మహిమ అయితే తప్పకుండా అమ్మవారి కోరికలు అయితే నెరవేరుస్తుంది భక్తులకు. అందుకే ఎన్ని ముడుపులు అయితే కట్టారు వాళ్ళు. సో మేము కూడా ఇద్దరం, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళిద్దరూ కలిసి కట్టండి. సో చంద అయితే ఒక 2 ముళ్ళు వేశాడు, నేను ఒక 3 వేసాను. ముడుపు ఇద్దరు మంచిగా నియమనిష్టలతో మంచిగా అనుకొని మంచిగా కట్టేయండి, మీకు ఏదైనా కోరికలు ఉంది అంటే. సో అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది, అంత మహిమ ఉన్న టెంపుల్ ఇదైతే. చూస్తున్నారుగా ముడుపులే 1 వీక్ ఇన్ని నిండిపోతున్నాయంటే, వీళ్ళు 1 వీక్కి చేంజ్ చేస్తారట, అంత నిండిపోతుంది. సో మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. మేము చాలా డేస్ తర్వాత వెళ్ళాను, చాలా ఫ్రీగా దర్శనం అయితే అయింది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇలా ఎవ్వరు ఉండరు, ఆల్మోస్ట్ అందరూ మార్నింగ్ టైమ్స్లోనే వస్తారు. ఇంకా ఇక్కడ 101 లింగాలకి మనమే స్వయంగా నీళ్ళ అభిషేకం అయితే చేసుకోవచ్చు. అలాంటి దర్శనం కూడా ఇక్కడ మనకు ఉంది. ఈ టెంపుల్లో ఈ ముడుపు అంతా కట్టేసిన తర్వాత ఇక్కడ 101 లింగాలు ఉంటాయి శివుడి విగ్రహం దగ్గర. సో మనమే స్వయంగా మనం అభిషేకం అయితే చేయొచ్చు నీళ్ళతోటి, గుండం కూడా ఉంటుంది. సో ఇంకా ఎవరైతే కోరికలు నెరవేర్చుకుంటారో, అంటే కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకుంటారో వాళ్ళకి నెరవేరిన తర్వాత ఇంకేమైనా మొక్కులు మొక్కుకున్నా కూడా ఇక్కడ సో అయిన వాళ్ళు ఓడిబియ్యం పోస్తా అని, లేదంటే ఇక్కడ నిత్యం అన్నదాన ప్రసాదం అయితే జరుగుతుంటుంది, అన్నదానం జరుగుతుంది. కోరిన కోరికలు తీరిన వాళ్ళకు అన్నదానం చేయడానికి కూడా, అంటే అన్నదానం చేస్తారు వాళ్ళే అయినందుకు. సో అలాంటివి కూడా చేస్తారు. ఇక్కడ ఓడిబియ్యం కూడా పోస్తారు, మన ఇష్టం అది. సో ఇప్పుడు ఈ లింగాలకైతే అభిషేకం మనమే చేసుకోవచ్చు స్వయంగా. ఇలాంటి అదృష్టం అయితే అందరికీ దొరకదు కదా, ఫ్రీగా ఉంది మంచిగా. సో 101 లింగాలు ఉన్నాయనుకుంటా, ఎగ్జాక్ట్ సంఖ్య నేనైతే కౌంట్ చేద్దాం అనుకున్నా కానీ
సో ఇలా ఒక్కొక్క లింగానికి ఓం నమః శివాయ అనుకుంటూ మీరు అభిషేకం అయితే చేయొచ్చు. ఇక్కడ చెంబులు కూడా ఉన్నాయి, ఇంటికాడ నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే రాగి చెంబులు కూడా ఉన్నాయి. ఇలా గుండం నుంచి నీళ్ళు తీసుకుంటూ మనం ఒక్కొక్క లింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే నీళ్ళతోనే అభిషేకం చేస్తే శివునికి 10 దోషాల నివారణ తగ్గుతుంది అని అంటారు. అలాంటిది మనం ఇలా ఒక 101 లింగాలకు అభిషేకం చేస్తున్నాం కాబట్టి మనకు చాలా వరకు దోషం అయితే నివారణ అవుతుంది. మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సో చాలా పీస్ఫుల్గా ఉంది. శివుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో. టెంపుల్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం టెంపుల్ లోపలికి వెళ్తే అయితే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే కంపల్సరీ వస్తుంది. సో మొత్తం వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడే పక్కన హనుమాన్ టెంపుల్ కూడా ఉంది లోపలికి ఎంట్రన్స్ దగ్గర మనకు. సో ఈడ కనిపిస్తుంది చూడండి. హనుమాన్ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం ముందు అయితే. ఇది మొత్తం టెంపుల్ వ్యూ. సో మీరు కూడా తప్పకుండా టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారి దర్శనం తప్పకుండా కలుగుతుంది. మేము మంగళవారం రోజు వెళ్ళాం. సాయంత్రం టైంలో అయితే ఇలా ఫ్రీగా ఉంటుంది, మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటారు. సో మొత్తానికైతే ఇది ఇవాళ టెంపుల్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. సర్వేజన సుఖినో భవంతు.